నేను అథమెటిక్ డైలీ ఒక 5 బిట్స్ కింద పెడతాను, కుదిరితే 10 బిట్స్ కూడా. ఇవాళ నేను టాపిక్ టైమ్ అండ్ డిస్టెన్స్ స్టార్ట్ చేశాను. కొద్దిగా మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇందులో నేను డైరెక్ట్గా కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ది మనకి కిలోమీటర్ కొన్ని ఫార్ములాస్ చెప్తాను, తర్వాత సమ్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ కిలోమీటర్ అవర్ మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే ఏం చేయాలి? 5/18 మీటర్ పర్ సెకండ్. ఓకేనా? ఒకవేళ మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్గా మార్చాలంటే 18/5. ఓకేనా? మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్గా మార్చాలంటే 18/5. ఇది ఫార్ములా చూడండి. డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. ఓకేనా? దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మనకి థియేటర్స్లో స్టార్టింగ్ డిటిఎస్ అవుతుంది కదా, అంటే సౌండ్ అని. అలాగా డిస్టెన్స్ కావాలంటే టైమ్ ఇంటూ స్పీడ్, ఒక స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైం, ఒక టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఓకేనా? ఇది ఇప్పుడు నేను ఒక సమ్మ మీకు స్టార్ట్ చేశాను, ఆ సమ్మ చూద్దాం. ఏ ట్రైన్ ఈజ్ ట్రావెలింగ్ అట్ ద రేట్ ఆఫ్ 45 km/h. ఓకేనా? ట్రైన్ అంతా గంటకి 45 km స్పీడ్లో వెళ్తుంది. హౌ మెనీ సెకండ్స్ ఇట్ విల్ టేక్ కవర్ డిస్టెన్స్ ఆఫ్ 4/5 km. అంటే ఎంత టైం పడుతుంది సెకండ్స్లో 4/5 km అవ్వాలంటే. ఓకేనా? ఇది నేను మీకు సాల్వ్ చేస్తాను చూడండి ఈజీగా. బేసిక్ మెథడ్తోనే చేద్దాం. మన అన్ని బేసిక్ మెథడే, మనం ఏమి షార్ట్ కట్స్ వాడడం, కానీ బేసిక్ మెథడ్తో ఈజీగా చేస్తాం. ఓకేనా? టైం ఈజ్ ఈక్వల్ టు ఎంత? డిస్టెన్స్ బై స్పీడ్. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత ఇచ్చారు? 4/5 km. టైం ఎంత ఇచ్చారు? స్పీడ్ ఎంత ఇచ్చారు? 45 km. దీన్ని మనం అడిగిన సెకండ్స్లో అడిగాడు కాబట్టి కిలోమీటర్ మనం మినిట్స్లో మార్చుకోవాలంటే ఇంటూ 60, మళ్ళీ మినిట్స్ని మనం సెకండ్స్లో మార్చుకోవాలంటే ఇంటూ 60. ఒకవేళ దీన్ని ఎలా మనం ఇలా కన్వీనియంట్ కోసం ఇలా రాసుకుందాం. 1/45 ఇంటూ 60 ఇంటూ 60. ఓకేనా? ఇది 15 టేబుల్. 15 3s 15 4s. ఓకేనా? ఇది 3 1s 3 20s. ఓకేనా? ఇది 5 టేబుల్. 5 1s 5 4s. ఇప్పుడు ఎంత 4 ఇంటూ 4 ఇంటూ 4 4 క్యూబ్. 4 క్యూబ్ అంటే ఎంత? 64. ఆన్సర్ 4 ఇంటూ 4 ఎంత? 4 క్యూబ్. ఆన్సర్ ఎంత? 64. టైం ఎంత? 64 seconds. ఓకేనా? నేను ఇంకో బిట్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఆడు ఏం అడిగాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆడు ఏం అడిగాడు? 45 km/h అడిగాడు. 45 km స్పీడ్ వెళ్తే టైం అడిగాడు. అప్పుడు మనం టైం కనుక్కున్నాం. టైం ఆఫ్ ఫార్ములా అంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఫస్ట్ ఆడిచ్చిన డిస్టెన్స్ అంటే ఎంత? 4/5 km. స్పీడ్ అంటే 45. దాన్ని మనం ఫస్ట్ కిలోమీటర్ మినిట్లో మార్చుకోవాలి, మినిట్ని సెకండ్లో మార్చుకోవాలి. ఇంటూ 60. దాని కన్వీనియంట్ కోసం ఇలా మార్చుకుని క్యాన్సిల్ చేశాను. ఆన్సర్ అంతా 64 seconds. ఇది ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిలిమ్స్లో ఇచ్చిన క్వశ్చన్ అండి. ఒకవేళ నెక్స్ట్ క్వశ్చన్ పెడతాను చూడండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ క్రాసెస్ ఏ రోడ్ ఇన్ 250 meters ఇన్ 75 seconds. ఓకేనా? ఇది స్పీడ్ ఇస్ km/h. ఒక మనిషి 250 మీటర్ల రోడ్ని 75 secondsలో వెళ్ళాడంట. ఆడు స్పీడ్ కనుక్కోమన్నాడు. ఓకేనా? స్పీడ్ కనుక్కో. స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటి? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఓకేనా? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 250 meters బై టైం 75. ఇక్కడ అడిగిన ఆన్సర్ ఏం అడిగాడు? ఇన్ km/h. ఓకేనా? ఇన్ km/hలో మనం మార్చుకోవాలంటే ఏం చేయాలి? పైన ఉంది చూడండి, అదే మీటర్ పర్ సెకండ్ km/h మార్చుకోవాలంటే ఇంటూ 18/5. ఓకేనా? దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఇది 25 3s 25 10s. ఓకేనా? దీన్ని 5 1s 5 2s, దీన్ని 3 1s 3 6s. ఓకేనా? ఆన్సర్ అంతా 12 km/h. ఇది కూడా ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిలిమ్స్లో అండి. ఓకేనా? ఎస్ఎస్సీజీఎల్ ప్రిలిమ్స్. ఓకేనా? ఆన్సర్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డైరెక్ట్గా డిస్టెన్స్ 250 meters అండ్ టైం 75 seconds. అదే ఆన్సర్ km/hలో అడిగాడు కాబట్టి ఇన్ 18/5. ఓకేనా? ఆన్సర్ ఇలా క్యాన్ చేసుకుని 12 km/h వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద స్పీడ్ ఆఫ్ ఏ బస్ ఈజ్ 72 km/h. ఓకేనా? బస్సు స్పీడ్ అంటే ఎంత? 72 km/h. ద డిస్టెన్స్ కవర్డ్ బై బస్ ఇన్ 5 seconds. ఓకేనా?
ఇది కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు, ఇది సెకండ్స్లో ఇచ్చాడు. మనకు ఆన్సర్ ఎందుకు కావాలి, సెకండ్స్లో అడిగాడు. ఓకేనా, సెకండ్స్లో చేద్దాం. ఫస్ట్ మనకి ఏమడిగి డిస్టెన్స్ అంటే ఎంత, స్పీడ్ ఇంటూ టైం. అంగో పైన చూసారా, డిస్టెన్స్ అంటే ఎంత, స్పీడ్ టైం రాశాను. స్పీడ్ అంటే ఎంత, 72 కిలోమీటర్ పర్ అవర్. ఇది ఇప్పుడు దీన్ని మనం సెకండ్స్లో మార్చుకోవడానికి ఎలాగా, కిలోమీటర్ని సెకండ్లో మార్చడానికి పైన రాసి చూసా, 1 కిలోమీటర్ సెకండ్లో మార్చడానికి 5/18 ఇంటూ మనకి టైం ఎంత ఇచ్చాడు, 5 seconds. ఓకేనా, 5/18 5 seconds. ఇది మనం చూసుకుంటే 18 1 జర్ 18 4 జర్. ఓకేనా, ఇప్పుడు ఎంత, 4 × 5 × 5 4 5 జర్ 20 25 జర్ 100 అంటే 100 మీటర్స్. ఆ సెకండ్లో అడిగాడు కాబట్టి 100 మీటర్స్లో. ఓకేనా, క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, బస్సు స్పీడ్ ఇచ్చాడు, మనకి డిస్టెన్స్ ఇన్ సెకండ్స్లో అడిగాడు. మనకి డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ అంటే ఎంత, స్పీడ్ ఇంటూ టైం. కాబట్టి మనకి స్పీడ్ 72 కిలోమీటర్ పర్ అవర్, టైం అది మనకి ఇన్ సెకండ్స్లో మార్చుకోవాలంటే 5/18, కిలోమీటర్ని సెకండ్లో మార్చాలంటే 5/18, కాబట్టి 5/18 వేసాం. ఇక్కడ టైం ఆల్రెడీ 5 seconds ఇచ్చాడు. ఓకేనా, 4 × 5 × 5 దానికి 100 మీటర్స్. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. మన ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఏ ట్రైన్ హ్యాస్ టు కవర్ డిస్టెన్స్ ఆఫ్ 900 కిలోమీటర్స్. ఓకేనా, ఇన్ 25 hours. అంటే ట్రైను 900 కిలోమీటర్స్ని 25 hours వెళ్తుందంట. ఇప్పుడు ఆడు ఏం అడిగాడు, వాట్ షుడ్ బి ఇట్స్ యావరేజ్ స్పీడ్ ఇన్ మీటర్ పర్ సెకండ్. ఓకేనా, యావరేజ్ స్పీడ్ అడిగాడు. అంటే యావరేజ్ స్పీడ్ నథింగ్ బట్ స్పీడే, కానీ అదేంటి ఎందులో అడిగాడు, మీటర్ పర్ సెకండ్. మనం చేద్దాం. ఫస్ట్ స్పీడ్ అంటే మనకి ఫార్ములా ఏంటి, స్పీడ్ అంటే ఫార్ములా ఏంటి మనకి, డిస్టెన్స్ బై టైం. పైన నుంచి ఉంటుంది, స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత ఉంది, 900 కిలోమీటర్స్, టైం అంతా 25 hours. ఆడ ఆన్సర్ అడిగాడు ఏమాడు, ఇన్ మీటర్ పర్ సెకండ్ అడిగాడు. ఓకేనా, ఇది ఆల్రెడీ కిలోమీటర్లో అవర్ ఉంది కాబట్టి ఇన్ మీటర్ పర్ సెకండ్లో మార్చాడంటే ఎలాగా, 5/18. ఓకేనా, దీన్ని మనం క్యాన్సిల్ చేసుకుంటే 5 1 జర్ 5 5 జర్. ఓకేనా, 5 1 జర్ 5 5 జర్. ఇక్కడ 5 అలా ఉంచదు, 18 1 జర్ 18 5 జర్ అంటే 18 5 జర్ 90, పక్కన 0. ఇది 5 టేబుల్ 1 జర్ 5 10 జర్ అంటే ఆన్సర్ ఎంత, 10 మీటర్ పర్ సెకండ్. ఓకేనా, ఒకసారి మళ్ళీ చెప్తాను, క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ హ్యాస్ టు కవర్ డిస్టెన్స్ ఆఫ్ 900 కిలోమీటర్స్ ఇన్ 25 hours. ఓకేనా, 900 కిలోమీటర్స్ ఇన్ 25 hours ట్రైన్ డిస్టెన్స్ వెళ్ళిందంట. వాట్ షుడ్ బి యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఇస్తారు కానీ నథింగ్, అది స్పీడేనండి. ఓకేనా, స్పీడ్ ఈజ్వల్ టు ఎంత, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అంతా 900 hours ఇన్ 900 కిలోమీటర్స్ ఇన్ 25 hours. ఓకేనా, అది మనం కిలోమీటర్ అవర్ ఉంది, అది మనం మీటర్ పర్ సెకండ్లో మార్చుకోవాలంటే 5/18. అంక పైన రాసింది అది, అందుకే రాసి ఉంచాను మీకు చూసుకోవడానికి. ఓకేనా, అండ్ దీన్ని మనం క్యాన్సిల్ చేసుకుంటే 10 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు మన ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఏ ట్రైన్ స్టార్టింగ్ ఎట్ ఏ స్టేషన్ ఎట్ 1:10 PM. ఓకేనా, ట్రైన్ ఒక స్టేషన్ నుంచి 1:10 PMకి స్టార్ట్ అయింది అండ్ రీచ్ ఇట్స్ డెస్టినేషన్ ఎట్ 2:20 PM. అదే రోజు అండ్ సేమ్ డే, ఆ రోజే 2:20కి డెస్టినేషన్ రీచ్ అయిపోయిందంట. ఓకేనా, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 48 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ 48 కిలోమీటర్ పర్ అవర్ అంట. అండ్ ద డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్. డిస్టెన్స్ అడిగాడు, ట్రావెల్ బై ట్రైన్ అంటే మనకి డిస్టెన్స్ అడిగాడు. డిస్టెన్స్ మనం కనుక్కోవాలి. ఫస్ట్ నేను ఇది చెప్తాను మీకు. ఇది అంతా ఫస్ట్ 1:10 PMకి నుంచి 2:20 PMకి ట్రావెల్ చేసింది ట్రైన్. అంటే ఎంత ట్రావెల్ చేసింది, 1 hour 10 minutes ట్రావెల్ చేసింది. అది ఇన్ని కిలోమీటర్లో మార్చుకోవాలంటే 10/60 అంటే 1 hour 1/6. అది మన ఫ్రాక్షన్లో మార్చుకోవాలంటే ప్రాపర్లో 6 1 6 + 1 7/6. ఓకేనా, అంటే డిస్టెన్స్ అంతా 7/6 డిస్టెన్స్ ట్రావెల్ అయింది. ఓకేనా, ఇప్పుడు మనకి టైము 7/6 ట్రావెల్ అయింది, మన డిస్టెన్స్ కావాలి. ఓకేనా, డిస్టెన్స్ అంటే ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. ఓకేనా, టైం అంటే ఎంత మనకి 7/6 ఇంటూ స్పీడ్ అంటే ఎంత మనకి, స్పీడ్ ఇచ్చాడు 48 కిలోమీటర్ పర్ అవర్. ఇవన్నీ ప్రీవియస్లీ ఇయర్ బిట్స్ అండి. ఇది అలా
2018 తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్లు ఇచ్చిన బిట్ అనమాట 2018, ఓకేనా. ఇదనమాట. నేను క్యాన్సిల్ చేస్తాను. 6 1 6 6 6 1 6 8 48, 7 8 అంతా 56 కిలోమీటర్, ఓకేనా. 56 కిలోమీటర్ పర్ అవర్, 56 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ అయింది, ఓకేనా. అంటే ట్రైను 1 అవర్ 10కి బయలుదేరి 2:20కి వెళ్ళింది. అంటే డెస్టినేషన్ రీచ్ అయింది. ఆ డెస్టినేషన్ ఒక డిస్టెన్స్ అంతా 56 కిలోమీటర్స్, ఓకేనా. ఫస్ట్ అది మనం ఎంత డిస్టెన్స్ వెళ్ళిందో రాసుకుంటాం. 1 అవర్ అది 1 అవర్ 10 మినిట్స్ ఎక్స్ట్రా వెళ్ళింది. 10/60 దాన్ని మనం ఎలా రాసుకుంటే 1 అవర్ 1/6 కింద, అది మనం ఫ్రాక్షన్ కింద మార్చుకుంటే 7/6. అంటే అది 7/6 అనేది ఏంటి, టైం, ఓకేనా. ఇప్పుడు మన డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ అంటే ఎంత, టైం ఇంటూ స్పీడ్. ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను పైన, టైం ఇంటూ స్పీడ్, ఓకేనా. టైం ఇప్పుడు ఎంత, 7/6. అది స్పీడ్లో 7/6. అది ఇప్పుడు స్పీడ్ ఎంత 48. ఇప్పుడు 6 టేబుల్లో 6 8 48, ఇప్పుడు 7 9 56 కిలోమీటర్స్. ఆ డిస్టెన్స్ అంతా 56 కిలోమీటర్స్ ఉంటుంది, ఓకేనా. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. డైలీ నేను ఒక 5 బిట్స్ పెడతాను అర్థమెటిక్ మీద. ఇలా మీరు డైలీ ఫాలో అవుతే మీకు ఒకసారి చిన్న రివిజన్ లాగా అవుతుంది. టైం అండ్ డిస్టెన్స్ మీద పెడతాను, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.